అర్జున్ బాబు, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది కావేరి? కాసేపు ఓపిక పట్టు. అర్జున్ బాబు, మీ ముఖంలో నవ్వు చూసి ఎంత కాలమైందో. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఏంటి కావేరి, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు అర్జున్ బాబు, మన పెళ్ళైన తర్వాత ఆ యమజ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. ఒక్కసారి కూడా మనశ్శాంతిగా లేము. ఇన్నాళ్లకి మనకి ఆ యమజ పీడ విరగడైంది. ఆ సంతోషం మీ ముఖంలో కనబడుతుంది. నన్ను కూడా క్షమించు కావేరి. నేను నిన్ను అర్థం చేసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది. జరిగింది గుర్తు చేసి అనవసరంగా అర్జున్ బాబుని బాధ పెట్టినట్టున్నాను. అర్జున్ బాబు, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా లేదా? చెప్పను. అయితే నేను అలిగాను, మీతో మాట్లాడను. నువ్వే కాదు, కారు కూడా అలిగినట్టుంది. కలగనే కలలకే కనులనే యువరా, ఇది కలే కాదని రుజువునే చూపరా. కలగనే కలలకే కనులనే యువరా, ఇది కలే కాదని రుజువునే చూపరా. కావేరి, ఒకప్పుడు ఇలాగే కారు ఆగిపోయినప్పుడు అవన్నీ నాకు గుర్తున్నాయి శ్రీవారు. అప్పుడు ఎండ ఎక్కువగా ఉండి మీకు చెమటలు పడుతుంటే నా చీర చెంగు అడ్డుపెట్టి మీకు నీడలా నిలిచాను. కానీ ఇప్పుడు అవన్నీ కుదరవులే. ఎందుకంటే మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు కదా. కావేరి, మనిషి జీవితంలో ద్వేషించేవాళ్ళు మారుతారేమో గాని ప్రేమించేవాళ్ళు ఎప్పటికీ మారరు అంటారు. ఒక మనిషిని అతని లోపాలతో సహా ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమ అని కూడా అంటారు. అందుకే నాకు నీ ప్రేమ దక్కింది. నా ప్రేమలో లోపం ఉందేమో గాని నీ ప్రేమలో ఏ లోపమూ లేదు. అర్జున్ బాబు, మీ ప్రేమలో కూడా ఏ లోపం లేదు. మీరు నన్ను కోపగించినప్పుడు కూడా అందులో నాకు ప్రేమే కనిపించేది. అందుకే ఎన్ని అడ్డంకులొచ్చినా ఈ రోజుకి మనం కలిసే ఉన్నాం. మేడం గారు, రథం సిద్ధమైంది. మీరెళ్ళి కారులో కూర్చోండి. ఎక్కడికెళ్తున్నామో చెప్తే తప్ప నేను మీ రథం ఎక్కను. కావేరి, ప్లీజ్ ఎక్కు. ప్లీజ్ కావేరి. సరే. ఇక్కడ ఆపారెందుకు? దిగి చెప్తాను.
అర్జున్ బాబు ఏంటివి? కావేరి, మన జీవితంలో చీకట్లు తొలగిపోయాయి. మన లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడమే. తీసుకో, నీ చేత్తో అందరికీ ఇవ్వు. ఇవ్వు. తీసుకోండి. మీరు చల్లగా ఉండాలమ్మా. మీరు కావేరి, హ్యాపీయా? కావేరి, ఒక టైంలో మీరు గుడికొచ్చినప్పుడు ఏం జరిగిందో గంగ నాకు చెప్పింది. ఆ పరిస్థితి ఇంకెప్పుడు నీకు రాకూడదు. నీకే కాదు, మీ ఇంట్లో ఎవ్వరికీ రాకూడదు. నువ్వే 10 మందిని ఆదుకోవాలి. అందుకే నీ పేరు మీద కావేరీ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు కావేరి. మనుషుల కష్టాల్ని నువ్వే అర్థం చేసుకోగలవు, నువ్వే తీర్చగలవు. అర్జున్ బాబు, అమ్మా, మీరు చల్లగా చల్లగా ఉండాలమ్మా మీరు. ఉండాలమ్మా.